చెప్పండి. చప్పట్లు గుర్తు చెప్పాలా? పట్టుకొని చూపించండి. తలా ఒకటి ఇవ్వండి. సద్గురు సాయి నమో నమః, షిరిడి సాయి నమో నమః, ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః, షిరిడి సాయి నమో నమః, ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, సద్గురు సాయి నమో అందరూ ఇట్లా చూపించండి. చూపించండి. మీరు అట్లా సద్గురు సాయి నమో నమః, షిరిడి సాయి నమో నమః, ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః, షిరిడి సాయి నమో నమః, ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః, షిరిడి సాయి నమో నమః, ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, సద్గురు సాయి నమో సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయి దర్బార్ మహారాజ్ కి, సాయి సచ్చరిత్రకు జై జై. మూడు చెప్పాలి సచ్చరిత్రకి. శ్రీ సాయి సచ్చరిత్రకు జై జై, సాయి సచ్చరిత్రకు జై. ఈరోజు ఒక విశేషమైన రోజు, మా జీవితాల్లో మర్చిపోలేని రోజు. తాళపూడి, రాజమండ్రికి సమీపంలో తాళపూడి గ్రామంలో జాతీయ షిరిడీ సాయి భక్త సమ్మేళనం జరుగుతున్న ఈ శుభ సందర్భంలో శ్రీ సాయి సచ్చరిత్ర సత్సంగ పారాయణ మహాయజ్ఞం నెల్లూరు శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరం కేంద్రంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఇంటి వద్దనే భక్తులు చేసుకునే విధంగా ఇంటి వద్దనే ఒక మహాయజ్ఞానికి రూపకల్పన చేశారు సాయినాథ్ మహారాజు వారు. దానికి సంబంధించిన పారాయణ మహాయజ్ఞం పాంప్లెటు ఇప్పుడే పవిత్ర వేదిక మీద ఆవిష్కరించడం జరిగింది. సాయితత్వ ప్రచారకులు అలాగే ఈ మహా సమ్మేళన నిర్వాహకులు వారు ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు ఈ సాయి సచ్చరిత్ర పాకెట్ ఫోటో సాయిబాబాని ప్రపంచంలో ఎన్నో విధాలుగా ఎన్నో రూపంలో పాకెట్ ఫోటో వేసుంటారు, కానీ సాయి సచ్చరిత్రని నాకు తెలిసి పాకెట్ ఫోటో వేయటం ప్రపంచంలో ఇదే మొదటిసారి. అందుకే జాతీయ షిరిడీ సాయి భక్త సమ్మేళనంలో బాబా ఆవిష్కరింపజేశారు. ఈరోజు తాళపూడి సాయి సేవాదళ సభ్యులు సమక్షంలో ఈ కార్యక్రమం చేయించడం చాలా ఆనందంగా ఉంది. ఈ మహాయజ్ఞం దేశ విదేశాల్లో సాయి భక్తులు ఈ సాయి సచ్చరిత్రంతా పారాయణ చేసి ప్రేమ సాగర మథనం చేసి ఈ సాయి సచ్చరిత అమృతాన్ని అందరూ తాగి వారిని వారు ఉద్ధరించుకొని వారి కుటుంబ సభ్యులు ఉద్ధరించుకొని వారు తరించి అందరినీ తరింపజేయాలని అందరినీ కోరుతున్నాను. సాయిరాం సాయిరాం సాయిరాం. శ్రీ సాయి సచ్చరిత్రకు జై జై జై. మీరు కూడా మాట్లాడండి. మన సభ్యులు పారాయణ మహాయజ్ఞం సభ్యులను కూడా సమయానికి ఇక్కడికి రప్పించారు. బాబా లీలలంటే అవి ఈ ఆవిష్కరించే సమయానికి హైదరాబాద్ వాస్తవులు సాయిమూర్తి గారు వారు గత 2 నెలలుగా ప్రతిరోజు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. వారు ఎంతో శ్రద్ధాభక్తులతో యజ్ఞంలో భాగస్వాములయ్యారు. అలాగే మీ పేరు సాయి బాలాజీ గారు ఇక్కడ తాళపూడి గ్రామ వాస్తవ్యులే. వారు కూడా వారి పరిచయం లేకపోయినా పారాయణ మహాయజ్ఞం భాగస్వాములు వారు కూడా గ్రూపులో ఉన్నారు. వారి అనుభవాలు కూడా వింటాం. సాయిరాం. ఈ యొక్క పారాయణ గ్రూప్ ఏంటంటమ్మా, అన్ని పారాయణ గ్రూపుల కింద ఈ పారాయణ గ్రూప్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వారానికి ఒక అధ్యాయం పారాయణ చేయాలి. మామూలుగా అయితే ఇంతకుముందు నేను కూడా పారాయణ చేశాను. సప్తాహ పారాయణ చేసి ఆ గ్రంథాన్ని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేయాలి.
అంతే, వారం పారాయణం అయిపోయింది సచ్చరిత అనుకునేవాళ్ళం. కానీ ఈ మహాయజ్ఞ పారాయణ సత్సంగ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత గురువారం ఒక అధ్యాయం పారాయణం అవుతుంది. ఈ రోజుకి 77 రోజులు పూర్తయింది. కానీ అధ్యాయాలు ఎన్నాయమ్మా? 10 అధ్యాయాలు మాత్రమే పూర్తయినాయి. 77 రోజులకి 10 అధ్యాయాలు మాత్రం పూర్తయింది. అంటే మొత్తం సచ్చరిత్ర కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? సంవత్సరం పైన పడుతుంది. దానివల్ల మనకు కలిగే లాభం ఏంటి? ఒక వారంలో ఒక అధ్యాయం పారాయణ చేస్తున్నాము. శుక్రవారం గురువారం రోజు అధ్యాయం పారాయణ జరుగుతుంది. శుక్రవారం నుంచి వచ్చే బుధవారం వరకు కూడా రోజుకు 3 ప్రశ్నలు ఆ సచ్చరిత్ర నుంచి వస్తాయి. దానివల్ల మనకేం జరుగుతుంది? దానివల్ల మనకే కాదు, మన ఇంట్లో అందరికి కూడా మనం ఈరోజు నాటుతున్నాము. మన కుటుంబాలందరూ కూడా బాగుండాలని చెప్పి సచ్చరిత్ర ద్వారా మనం నాటుతున్నాము. ఆ నాట్లు పెరిగి పెద్ద అయినాయంటే మన కల్పవృక్షం కుటుంబం అంతా కూడా ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ప్రతిరోజు మనం సచ్చరిత్ర కంపల్సరీగా ఓపెన్ చేయాలి. ఆ అధ్యాయం రోజు 3 ప్రశ్నలు వస్తాయి కాబట్టి కంపల్సరీగా ఓపెన్ చేయాలి. ఆ 3 ప్రశ్నలకి సమాధానం పెట్టాలి. మధ్య మధ్యలో మీకు సొంతంగా పెట్టమని చెప్పేసి గురువుగారు ఒక ప్రశ్న ఇస్తారు. దాన్ని మనం మదనం చేయాలంటే అది చాలా కష్టపడాలి. ఆ దాంట్లో కూడా మీరు మునిగిపోతారు, సమస్య లేదు, మునిగిపోయి దాని నుంచి మీరు అలా తీసుకొస్తారు. అది మదనం చేస్తే దాంట్లో వచ్చే అమృతాన్ని కూడా సచ్చరిత్ర రూపంలో మీరందరూ కూడా తీసుకొని ఆ సేవించి చాలా చాలా సంతోషంగా ఉంటారు. అమ్మాయి ఇది మటు గ్యారెంటీ చెప్తే అనుభవిస్తున్నాను కాబట్టి నేను అది ఆనందాన్ని మీకు అందరికీ చెప్పగలుగుతున్నాను. 77 రోజుల నుంచి దాంట్లో అంటే నేను ఒక ఉద్యోగం చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నేను సచ్చరిత్ర ఎక్కడ టైప్ చేస్తాను తెలుసానమ్మా? ప్రశ్నల జవాబులు. ఆఫీస్కి నా ఇంటికి 2 గంటల ప్రయాణం, బస్సులో కూర్చొని సచ్చరిత్ర టైప్ చేస్తూ కూర్చుంటా. ప్రశ్నల సమాధానాలు ఆఫీస్కి వెళ్తే కుదరదు, ఇంటికి వస్తే చికెన్ పడిపోతుంది, మళ్ళీ ఆ బంధాలు వేరే ఉంటాయి. అందుగురించి అనేసి సచ్చరిత్ర బస్సులో కూర్చొని టైప్ చేస్తున్నాను. దానివల్ల కూడా నాకు మంచి జ్ఞానం వచ్చింది. ఇప్పుడు దగ్గర ఇప్పుడు గ్రూప్లో 700 మంది గ్రూప్లో ఉన్నారు. మీరందరూ కూడా జాయిన్ అయ్యి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ అధ్యాయానికి సంబంధించిన ప్రశ్నలు పెట్టండి. ఆ అధ్యాయం కంప్లీట్ అయిపోయిన తర్వాత వారానికి అధ్యాయం అయిపోద్ది కదా, మనం ప్రశ్నలు పెట్టింది అయిపోయిన తర్వాత మధుసాయి గారు భీష్మ పితామహులని నేను బిరుదించాను అయ్యగారికి. ఆయన ఒక సత్సంగం ఆ సచ్చరిత్ర ఆ అధ్యాయం గురించి ఆ అధ్యాయం గురించి మనకందరూ సత్సంగం చెప్తారు ఆ వీడియో ద్వారా. అదందరూ మనం చూసామంటే ఎందుకంటే బ్రహ్మాండమైన సత్సంగం. ఎంతోమంది సత్సంగం ఇక్కడ చెప్పకూడదు ఆ మాటలన్నీ కూడా, బాగోదు ఇక్కడ చెప్తే. ఎందుకంటే అద్భుతమైన సత్సంగం. నేను అట్రాక్ట్ అయినా అంటే మీరందరూ ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు ఆ సత్సంగం ఏంటంటే. అరిషడ్ వర్గాల గురించి చెప్పారమ్మా. అస్సలకి ప్రతి రోజుకి ఒకసారి అన్నా వీడియో బస్సులో కూర్చొని చూస్తున్నాం. నేను తత్వమసి గురించి ఇందాక క్వశ్చన్ వచ్చింది ఇక్కడ, తత్వమసి గురించి దాన్ని ఛేదించమని నేను నాకు తెలియదు అసలు. తత్వమసి అంటే తెలియదు. ఇంకోటి ఏం సార్ చెప్పారో మనం క్వశ్చన్ ఇచ్చారు అప్పుడు, దాని గురించి తెలియదు నాకు అసలుకి. అరేంజ్ చేస్తాం, పెట్టేస్తాం పుస్తకం అక్కడ. దాన్ని ఎలా ఛేదించాలి, తత్వమసి అంటే ఏంటి అసలుకి, అది ఛేదించాను. దగ్గర 2 పేజీల ఆన్సర్లు వచ్చింది. మదించటం, సచ్చరిత్రని మదిస్తే అమృతం తాగారు అప్పుడు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మనం కూడా అమృతం తాగుతాం. అదేంటే జ్ఞానం, మనకు ఫుల్ జ్ఞానం వస్తుంది. దాంతో మనం ఆటోమేటిక్గా మన మనస్తత్వం అనేది మన మనిషి టోటల్గా నడవడిగా మొత్తం మారిపోతామా. గ్యారెంటీ చెప్తున్నాను, సచ్చరిత్ర వల్ల అంతకంటే మొత్తం మారిపోతుంది. బోలో సాయినాథ్ మహారాజ్ కి జై, సాయి సచ్చరిత్రకు జై జై. సరే, సంతోషం అమ్మా, మీ సమక్షంలో చేయించాడు. ఇది రాబోయే అన్నిటికన్నా పెద్దలు ఇలా సాయి దర్బార్ కింద ఓపెన్ చేయించాడు. మన మందిరం పేరు సాయి దర్బార్ అమ్మా. ఇక్కడ చూడండి, శేష సాయి దర్బార్ అని పెడుతున్నారు. నెల్లూరులో మాకు ఇచ్చిన మందిరం పేరు సాయి దర్బార్, శ్రీ సాయి దర్బార్. ఇక్కడ ఈ శేష సాయి దర్బార్ చూసి నేను ఉదయాన ఒళ్ళు పులకిచ్చింది. మొదట రావడం ఇక్కడే నమస్కారం చేసుకున్నా, మళ్ళీ ఇక్కడే ఆవిష్కరణ చేశాడు మీ అందరి సమక్షంలో. వాళ్ళకి ఇచ్చే రూమ్ నెంబర్ కూడా 9. అక్కడే బాబా నన్ను ఆహ్వానించినట్టు అనిపించింది. సాయిరమ్మ నిస్వార్థంగా ధర్మంగా చేస్తే సాయినాథుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయమ్మా, మీకైనా మాకైనా. అందరూ జాయిన్ కాండి గ్రూప్ లో. మీరు కూడా గురువు గారికి ఎవరు కదమ్మా మీరు జాయిన్ అయితే, ఎవరి అకౌంట్ వాళ్ళదే. దీంట్లో చెప్తే ఎవరి అకౌంట్ వాళ్ళదే. ఎవరు ఎంత చదువుతుందో, ఎంత పారాయణం చేసి ఎన్ని ప్రశ్నలు జవాబులు చెప్తే వాళ్ళకే బెనిఫిట్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బెనిఫిట్, అందరూ బాగుంటారమ్మా. నేను చెప్పదలుచుకున్నాను, అంతమంది ఏం చెప్పేది లేదు. ఇంకా బాబీ అందరికి ఇవ్వండి చాలా పాంప్లెట్.